అని ఇదొక చాలా పెద్ద బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన పెద్ద స్కామ్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టి, ఇక్కడ క్రిస్టియానిటీని మొదలుపెట్టి, ఇక్కడ పెద్ద పెద్ద స్కూళ్ళు చేయాలని మొదలుపెట్టి, అందులో విచక్షణ చూపిస్తూ కాస్త డబ్బులు బాగున్న వాడికి హంగామాలు చూపించేసరికి మన వాళ్ళు పాపం ప్రపంచంలో ఎప్పుడు దేశం దాటి బయటికి వెళ్ళలేదు కదా. అలా వాళ్ళు కొంచెం దానికి బలయ్యారు, మోసపోయారు. ఆ తర్వాత ఇక్కడి నుంచే సామాన్లు తయారై రిటర్న్ వచ్చి ఇక్కడే అమ్మబడ్డం. కాస్ట్ అనేది అసలు మన పదం కాదు, దాన్ని ఇక్కడ వీలైన దగ్గర పదంతో కలుపుకొని తీసుకొని అప్పుడు అయిన నామకరణం తప్ప మనకి ఇది వరకు కులాలు లేవు. మహావిష్ణువు యాదవులలో పుట్టాడు, ఆయన వెంకటేశ్వర స్వామి కింద మళ్ళీ కింద వచ్చి ఏ దాని లేకుండా జన్మించాడు. ఆయన రకరకాల కులాలలో ఇప్పుడు కులం అనే మాట వాడవలసి వస్తుంది కూడా, అది తప్ప వేరే అర్థం కాదు. అలా దేవుడు అన్నిట్లోనూ ఎందుకు జన్మించి చూపించాడంటే, బాబు నాకేం లేదరా నాయన, మీరు కూడా ఏం పెట్టుకోకుర్రి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడికి వచ్చిన నేను ఓ నలుగురితో కెమెరా సెటప్తో ఇక్కడికి వచ్చిన కదా. ఇక్కడికి రావడానికి నాకు మీకు సంబంధించినటువంటి ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లొకేషన్ పెట్టడము, టైం చెప్పడము, మీ టైం తీసుకోవడము, ఇదంతా కమ్యూనికేట్ అయిన తర్వాత నేను ఇక్కడికి రాగలిగిన. ఇది ఏది జరగకుండా నేను రాలేకపోతుండే. కానీ బ్రిటిష్ వారు భారతదేశానికి రావడానికి వాళ్లకు ఎవరు సందు చూపించారు. ఇది ఫస్ట్ ఎలా జరిగింది అని అంటే, మీకు యూరప్ దేశంలోనే కొన్ని దేశాల నుంచి ఉన్న వాళ్ళని వాళ్ళు ట్యాక్స్లు కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు బ్రిటిష్ సామ్రాజ్యానికి. ఇప్పుడు యూరోప్లో వాళ్ళందరూ కొంతమంది కలిసి, బాబా ఒక షిప్పు కాస్త డబ్బు మాకు ఇవ్వండి, మేము ప్రపంచం అంతా తిరిగి వస్తూ ఉంటాము, ఆ ప్రపంచంలో తిరిగిన దగ్గర నుంచి ఏవేవి సంపాదించుకుంటాము అందులో ఒక పాళ్ళు మేము బ్రిటిష్ మహారాణికి మీకు ఇచ్చేసుకుంటాము అని చెప్పారు. అలా వెళుతూ 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 వాళ్ళు ముందు అమెరికాకి వెళ్ళి వాళ్ళనే మన ఇండియన్స్ అనుకున్నారు. అదే వాళ్ళు రెడ్ ఇండియన్స్. ఆ తర్వాత నుంచి అలా ఎందుకని అంటే, ఇండియా ఒక అద్భుతమైన దేశం అని, ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ బర్డ్, ఇక్కడ స్త్రీలు చాలా అందంగా ఉంటారని, ఇలా అరబ్ దేశం నుంచి ఇట్లా జరుగుతుండేది కదా మనకి బిజినెస్. ఇండియా త్రూ అరబ్ కట్ చేస్తే బ్రిటిష్ వరకు వెళ్ళింది ఇన్ఫర్మేషన్, ఇట్ వెంట్ ఆల్ ద వే టిల్ దేర్. సో అక్కడ వాళ్ళు ఇండియాని ఏమిటి దేశం, ఇంత డబ్బు ఎందుకుంది ఈ దేశంలో, ఏంటి దేశం గొప్పదనం అని తెలుసుకునే జిజ్ఞాసతో తిరిగి 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 వస్తేనే అక్కడి నుంచి కింద నుంచి కేరళ నుంచి టచ్ అయి పైకి వచ్చారు. అందుకే మీ క్రిస్టియానిటీ ఫస్ట్ కేరళ నుంచి వచ్చింది. అక్కడ స్పైసెస్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు కదా. లేకపోతే మన దగ్గర ఉండే ఏవైతే మసాలాలు ఉన్నాయో అది ప్రపంచంలో ఎక్కడుంది, ఇక్కడి నుంచే కదా మా బయటికి వెళ్ళింది. అలా అక్కడి నుంచి ఈ దేశం ఒక గొప్పతనము, ఈ దేశం ఒక చరిత్ర, ఈ దేశంకున్న సంపదలు, ఈ దేశంలో ఉన్న స్త్రీ, ఇవన్నీ బికమ్ అట్రాక్షన్ ఫర్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. ఒకసారి లోపలికి వచ్చాక వాళ్ళ డర్టీ పాలిటిక్స్, మీ పాలిటిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఇక అంతే, ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఒక్కసారి బుద్ధి భ్రష్టత్వం పట్టాక, స్వార్థానికి లోనయ్యాక, అది ఒక ఓల్డ్ సిటీ అయితే ఏంటి, పూర్తి దేశం అయితే ఏంటి, ఒక్కసారి ఆ మార్గం తీసుకోకూడదు. నావాడు నా దేశము అని ఆలోచించకుండా స్వార్థానికి ఎప్పుడైతే ఒక మనిషి లోనవుతాడో ఆ దేశాన్ని కూడా నాశనం చేస్తుందని చెప్పడానికే మన చరిత్ర ఒక చక్కటి నిదర్శనం. మీరు బీజేపీని నమ్మినారు కదా, మోడీ గారిని నమ్మిరు కదా. మోడీ గారు దేశ సంపదనంతా దోచుకొని అంబానీ ఆదానీలకు పంచిపెడుతున్నాడు, అంబానీ ఆదానీలకు కాంట్రాక్ట్ రూపంలో ఇస్తున్నాడు అని అంటే ఏమంటారు మీరు? బాగా టైం ఉందంటాను ఇవన్నీ మాట్లాడే వాళ్ళ దగ్గర, నా దగ్గర అంత టైం లేదంటాను. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నా టైం ఇట్లాంటి వాటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పెండ్ చెయ్యను. ఇవన్నీ ఖాళీగా కూర్చొని ఏం చెయ్యాలో తోచకుండా, ఎందుకంటే ఒక సింపుల్ మాట మాట్లాడదాం మనం. మీరు నమ్మిరు కదా మేడం? నేనే నమ్మలేదు, నాకు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ డైరెక్షన్లో వెళ్ళను, అసలు నా బ్రెయిన్ ఆ డైరెక్షన్లో ఎప్పుడు పోదు. మోదీ గారు రాకముందు కూడా అంబానీ కష్టపడ్డాడు కదా, ఏముంటుంది అసలు ఆ డిస్కషన్. కానీ అప్పటికంటే గ్రోత్, యాన్యువల్ ఇన్కమ్ ఇప్పటికి దేశానికి కూడా పెరిగింది కదయ్యా. సో దేశం అంతా అంబానీలు ఉన్నట్టే కదా మరి లెక్క ప్రకారం. దేశం కూడా 10th పొజిషన్ నుంచి 5th పొజిషన్కి వచ్చి దాని గురించి ఎవరు మాట్లాడుకుందాం, అది వద్దా మనకి. ఓకే, కాబోయే ప్రధానమంత్రి ఎవరు అని అంటే ఏం చెప్తారు మీరు? మోదీ గారు అంట. క్లియర్. ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో ఛాన్సే లేదు. మేడం, మీరు ఓల్డ్ సిటీ నుంచి నిలబడితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు? డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటో మళ్ళీ మధ్యలో ఇది అడ్డంగా ఏంటో. అసలు రాజకీయాలకి ఒక సీట్ వచ్చి ఒకవేళ నిలబడితే డబ్బులు ఖర్చు పెట్టనే మాట ఎందుకు వస్తుంది? అమ్మ మీరు ఎంత టైం ఇస్తారు, ఎలా చేస్తారు, తిరుగుతారా, హ్యాపీగా కారులో కూర్చుంటారా, ఇవన్నీ అడగాలి. కానీ నన్ను డబ్బులు అడగడం ఏంటి, ఎంత అసహ్యంగా ఉంది నాకు వినడానికి. అలా తయారయ్యాయేమో, అలా తయారు చేసిర్రు. ఎవరన్నా ఎట్లనే ఉండని స్వామి, డబ్బుతో సంబంధించింది కాదు ఇది.
నేను ఎంత ప్రజలకు నేను ఇవ్వగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తున్నా, ఫ్రీగా అవి ఫ్రీ అవుతాయి, అవి డబ్బు ఖర్చు పెడుతూనే ఉన్నాను కదా. యజ్ఞం చేశాను, డబ్బు ఖర్చు అయింది. మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాను, డబ్బు ఖర్చు అయింది. సర్జరీస్ చేయిస్తున్నా, డబ్బు ఖర్చు అయింది. ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నా, డబ్బు ఖర్చు అయింది. అంతే, ఏ అవసరం ఉంటే ఆయా చోట్ల. ఓటుకు నోటు వ్యవహారాలు చేయరా మీరు? ఓటుకు నోటు చేసేదాన్ని అయితే ఇంత కష్టపడ్డాం ఎందుకయ్యా బాబు, నాది ఆ పద్ధతే కాదు, నా రూటే వేరు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఇదేదో బాగుంది, ఈ మధ్య వెరైటీగా అందరు ఇలా కడుతున్నారు కానీ డన్. ముందుగా ప్రధానమంత్రి మోదీ, ఫాదర్ ఆఫ్ నేషన్. అమిత్ షా, ఇంటలెక్చువల్ ఆఫ్ ది కంట్రీ లైక్ చాణక్య. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గతం. యనుమల రేవంత్ రెడ్డి, ప్రెసెంట్. అక్బరుద్దీన్ ఓవైసీ, వెరీ సూన్ బికమ్ ది పాస్ట్ అండ్ హిస్టరీ. అసదుద్దీన్, అదే కోవా. కేటీఆర్, నాన్నగారి బాటను తీసుకొని వెళ్తాడు. కల్వకుంట్ల కవిత, మరి నాన్నే ఆ అమ్మాయికి ఆదర్శం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం ఈ టాపిక్ కాదు. వైఎస్ షర్మిల, లుకింగ్ ఫర్ అ గుడ్ ఫ్యూచర్ ఫర్ హర్ ఓన్ సెల్ఫ్. నారా చంద్రబాబు నాయుడు, కొత్త తరం రావాలి. నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవ నేను చాలా ఇష్టపడతాను. నాకు ఇష్టమైన యాక్టర్లలో ఆయన ఒకరు. నందమూరి తారక రామారావు జూనియర్. పాపం ఆయనను హ్యాపీగా సినిమాలలో ఉండనిద్దాం. సీతక్క, ఆవిడకి గుళ్ళు చూసుకునే టైం ఇద్దాం. ఎండోమెన్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చాలా కష్టపడ్డారు ఈసారి. సనాతన ధర్మం, అది బ్రతుకున్నంత వరకు దేశానికి భవిష్యత్తుకి తిరుగులేదు. రాజ్యాంగం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. అయోధ్య రామ మందిరం. అది వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందంటే ఈ రోజుకైనా రామరాజ్యం స్థాపితం అవుతుందనే సంపూర్ణ నమ్మకం ఉంది. మాధవిలత, ఓల్డ్ సిటీ భవిష్యత్తు. క్రాంతి, నాలోని నిజాలు బయటికి తీసే నిజమైన క్రాంతి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.